సూపర్ అండి. అట్లా మీరు ఆర్కెస్ట్రా ఆర్కెస్ట్రా వాడింది వాడండి చాలా ఒకసారి. ఉన్నాయి. ఓకే. అందులో ఒకటి మ్మ్, మల్లెలు పూసే వెన్నెల కాసే ఈరే హాయిగా, మల్లెలు పూసే వెన్నెల కాసే ఈరే హాయిగా, మమతలు వేయగా పెనవేయి నన్ను తీయగా, మల్లెలు పూసే వెన్నెల కాసే ఈరే హాయిగా, తొలకరి కోరికలే తొందర చేసెనులే, ఏ విరిశయ్యకో ఆవిరి తీయగా, తొలకరి కోరికలే తొందర చేసెనులే, ఏ విరిశయ్యకో ఆవిరి తీయగా, కాటుకలాటుకున్న కౌగిలింతలెంత వింతలే, కలలిక పండే కలయిక నేడే కావాలి జంటగా, మమతలు వేయిగా పెనవేయి నన్ను తీయగా, మల్లెలు పూసే వెన్నెల కాసే ఈరే హాయిగా. సూపర్ అన్న. మీలాగే మీ పాటలు కూడా హాయిగా ఉన్నాయి. ఇప్పుడు మీరు సొంతంగా ఏమన్నా రాసుకున్నారా పాటలు? అంటే నేను హైదరాబాద్ వచ్చి ఆర్కెస్ట్రాలు చేస్తున్న తరుణంలో తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది. అప్పుడే మొట్టమొదటిసారిగా నేను 1999లో అయ్యప్ప మాల వేసుకున్నా. అంటే అప్పుడు మా గురుస్వామి వాళ్ళందరి పూజలు అవన్నీ చూసి నేను, అంటే అప్పుడు ఉప్పల్లో భజన్కి వెళ్ళేవాడిని. భజన. రామ్మోహన్ శర్మ గారు అని మా గురువు గారు, వాళ్ళు భజన్స్కు అయ్యప్ప పూజలు చేస్తుంటే వాళ్ళకి కోరస్ పాడడానికి వెళ్ళేవాడిని. అట్లా కొన్ని అయ్యప్ప పాటలు నేర్చుకుని ఆ ఇన్స్పిరేషన్తో నాకు అయ్యప్ప మాల వేసుకున్నా 99లో. వేసుకున్న తర్వాత 2000లోనే మొట్టమొదటి ఆల్బమ్ చేసే అవకాశం నాకు శ్రీధర్ రెడ్డి గారని ప్రొడ్యూసర్ అని ఇప్పుడు లేరు, ఆయన ఒక అవకాశం ఇచ్చారు, చెయ్యి నీ పాటలు బాగుంటాయని. అట్లా శబరికొండలో ఫస్ట్ వాల్యూమ్ చేశాను 2000లో. అది చాలా పాపులర్ అయింది ఆల్బమ్. మధుర ఆడియోస్ వాళ్ళు కంపెనీ పెట్టిన తర్వాత 5వ వాల్యూమ్. దాంట్లో పాటలన్నీ చాలా పాపులర్ అయినాయి. అట్లాగే నాకు పేరు వచ్చింది ఆ ఆల్బమ్ నుంచి. ఒకసారి మంచి ఎక్కడ చూసినా నీవే అయ్యప్ప సర్వాంతర్యామి, నీవే అయ్యప్ప, ఎక్కడ చూసినా నీవే అయ్యప్ప సర్వాంతర్యామి, నీవే అయ్యప్ప, స్వామి శరణం అయ్యప్ప శరణం, స్వామి శరణం అయ్యప్ప శరణం, శరణం శరణం అయ్యప్ప, శరణం శరణం అయ్యప్ప, స్వామి శరణం అయ్యప్ప, ఎక్కడ చూసినా నీవే అయ్యప్ప సర్వాంతర్యామి, నీవే అయ్యప్ప. సూపర్ అన్న, సూపర్. మీకు ఫస్ట్ అదే అన్నమాట, మంచి పేరు తెచ్చింది. ఇంకా ఇంకా అట్లాంటి పాటలు ఎన్ని పాడాలని అయ్యప్ప స్వామి ఆశీర్వాదం మీ మీద ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ మీ ఫోక్ నుంచే స్టార్ట్ అయింది, అప్పటి నుంచి తెలంగాణ ఉద్యమము, తర్వాత సినిమా పాటలు నుంచి సినిమా పాటలు. అంటే దానికి రావడానికి మెయిన్ నాకు ఇంకా నా కెరీర్ టర్న్ అవ్వడానికి చాలా ముఖ్యమైనది ఏంటంటే 94 ఈటీవీ పాడితే తీయగా. ఎట్లా వచ్చింది ఆ ఛాన్స్? అంటే సెలక్షన్స్ అవుతుంటే వెళ్ళాను. ఒక ఎపిసోడ్కి 15 మంది సింగర్స్ 16 మందితో ఒక ఎపిసోడ్ జరుగుతుంది. పేపర్లో వచ్చేది అప్పుడు, ఈనాడు పేపర్లో చూసి వెళ్ళేవాళ్ళు. ఈనాడు పేపర్లో వచ్చేది. ఈటీవీ కూడా స్టార్ట్ అయిన కొత్తలో అప్పుడు ఎక్కువ ఛానల్స్ లేవు కాబట్టి రెగ్యులర్గా టీవీ వాచ్ చేసేటోళ్ళం. అప్పుడు పాడితే సెలక్షన్ సారథి స్టూడియోలో అనగానే వెళ్ళాను. అప్పుడున్న కొంతమంది సీనియర్ కళాకారులు మనోజ్ అన్న, నీరజ్ అన్న, ఎందుకంటే వాళ్ళతో కలిసి నేను 2-3 ప్రైవేట్ ఆల్బమ్స్ అంతకుముందు చేసిన కాబట్టి నీరజ్ అన్న ఇప్పటికీ కూడా ఉన్నాడు, కృష్ణన్న పాడుతా ప్యాడ్ కృష్ణన్న, వీళ్ళందరూ నువ్వు తప్పకుండా సెలెక్ట్ అవుతావు రా అని పిలిస్తే వెళ్ళిన, పాడినా. అయితే లక్కీగా ఫస్ట్ ఏమనాలంటే దురదృష్టం, అప్పటికి 16 మంది సెలెక్ట్ అయిపోయినారు, నాకు అవకాశం లేదు. అయితే ఎపిసోడ్ స్టార్ట్ అయింది, అనుకోకుండా కడప నుంచి ఒక సింగర్ ఎవరో రావాల్సి ఉండే, వాళ్ళకి ఏదో హెల్త్ ఇష్యూ, వాళ్ళ ఇంట్లో సంబంధం ప్రాబ్లం అయితే అతను డ్రాప్ అయిపోయింది అనుకోకుండా. రేపు ఎపిసోడ్ షూట్ చేయాలి, అతను రాలేదు. స్టాండ్ బై ఎవరు ఉన్నారు అనగానే అప్పుడు మనోజ్ అన్న, కృష్ణ అన్న, నా పేరు ఆల్రెడీ సెలెక్ట్ అయ్యిండు కానీ మనోడికి లిస్ట్లో పేరు లేదనగానే అప్పుడు ఇమీడియట్గా మెసేజ్ రాగానే తెల్లవారే ఇవాళ
రేపు షూటింగ్, ఈరోజు నాకు ఈవినింగ్ ఫోన్ వచ్చింది. ఓకే, సూపర్ అన్న. నేను అప్పుడు ఏం పనిచేశాను. పాట పాడారు మీరు? పంతులమ్మ సినిమాలో పాట పాడాను, నాకు బాగా ఇష్టమైన పాట. పాడండి. సిరిమల్లె నీవే విరిజల్లు కావే వరదల్లె రావే వలపాటి నీవే ఎన్నెల్లు తేవే ఎదమీటి పోవే సిరిమల్లె నీవే విరిజల్లు కావే. ఈ పాట నేను పాడాను. సెలెక్ట్ అయిపోయారు మొత్తం. సెలెక్ట్ అయినా 2-3 ఎపిసోడ్ల తర్వాత సెమీస్కి వచ్చేటప్పటికి నేను ఓడిపోవడం జరిగింది. ఏం కాదన్న, సూపర్ అన్న, సూపర్. కానీ మంచి నాకు అవకాశం అప్పుడు- అక్కడ రావడమే గొప్ప మనకి. నాకు అప్పుడు బాలు గారు ఇచ్చిన ఇన్స్పిరేషన్ ఏంటంటే, జానపద గాయకుడిగా ఆడిషన్ అయింది సార్ అంటే, నీ వాయిస్ మంచి వాయిస్, మెలోడియస్ వాయిస్, లలిత సంగీతం కూడా సాధన చేయి, నేర్చుకొని బాలు గారు చిన్న సూచన చేశారు. వారు ఇచ్చిన స్ఫూర్తితో నేను హేమలత గారని శ్రీలంగర్ కాలనీలో హేమలత మేడం ఉంటుండే, మేడం దగ్గర శాస్త్రీయ సంగీతం నేర్చుకోలేదు కానీ లలిత సంగీతంలో కొన్ని మెళకువలు నేర్చుకున్నా. అవునన్నా, సూపర్. మెళకువలు నేర్చుకున్నారు అయితే మీరు నేర్చుకొని మొత్తానికి సంగీతం. దాన్ని కొద్దిగా నేను మెరుగుపరుచుకొని లలిత సంగీతంలో ఆడిషన్కి వెళ్ళిన 94 ఆల్ ఇండియా రేడియో. అక్కడ కూడా నేను మళ్ళీ సెలెక్ట్ అయ్యి బి గ్రేడ్ వచ్చింది. అదే టైంలో జానపదంలో బి హై గ్రేడ్ ఆడిషన్స్ అవుతుంటే అది కూడా ఆడిషన్కి వెళ్ళిన, అక్కడ కూడా బి హై గ్రేడ్ వచ్చింది. అయితే బాలు గారి స్ఫూర్తితో జానపదాలు కొద్దిగా తగ్గించుకుంటూ మెలోడియస్ అటువైపు వెళ్ళారు అనమాట. సినిమా పాటల వైపు, లలిత సంగీతం వైపు ప్రయాణం జరిగింది. సూపర్ అన్న, సూపర్.